కోమటిరెడ్డి బ్రదర్స్ ధ్వజం, శాఖలపై మంత్రి వెంకటరెడ్డి అసంతృప్తి, అభివృద్ధి నిధులపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం, ముదిరిన హస్తం, అంతర్గత పోరు, నల్గొండ రాజకీయాల్లో కాక రాష్ట్ర పాలకాపక్షమైన కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడం ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నిన్నటి వరకు మౌనంగా ఉన్న ఈ సోదరులు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని శాఖల పనితీరును ప్రశ్నిస్తూ వార్ మోడ్లోకి వెళ్లడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖపై మంత్రి వ్యాఖ్యల కలకలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న విద్యాశాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. ఇటీవల ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నేను గనక విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ పాఠశాలన్నీ మూతపడేలా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దేవాడిని వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం పరీక్షణలో ఉన్న శాఖ పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు అప్పగించిన శాఖల కంటే విద్యాశాఖ పైన తనకు పట్టుందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రికి ఆయన నేరుగా సవాల్ విసిరినట్టు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తించిన తీరు మరి కొంత ఆలోచించే విధంగా అయితే ఉంది. ఇక నిధుల నిలిపివేతపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనతో శైలిలో దూకుడు పెంచారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారంటూ ఆయన బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాలు రావాల్సిన నిధులను బిల్లులను సీఎం కావాలని తొక్కుపెడుతున్నారని ఆయన మండిపడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మరి ఈ రకంగా మరి వాళ్ళ యొక్క అక్కసును అయితే వెళ్ళగక్కుతున్నారు. మరి ఇది చినికి గాలివాన్లాగా మారుతుందా, లేదంటే టీ కప్పులో తుఫాన్లాగా చల్లారుతుందా అనేది మనం వేచి చూడాలి. మరి దీని మీద సీఎం ఏ రకంగా రియాక్ట్ అవుతారు, మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ రకంగా మాట్లాడటాన్ని ఏ కోణంలో చూస్తారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. కొంపల్లి లింగయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాతి సవేందర్ కుమార్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని కూడా ప్రచురించారు. ఇక బీజేపీలో కుదరని సయోధ్య, పిల్లి రామరాజు యాదవ్ వర్సెస్ నాగం వర్షిత్ రెడ్డి, కమలం పార్టీలో ముదురుతున్న వర్గ పోరు అని కూడా ప్రచురించారు. ప్రతి దగ్గర కూడా అంతర్గత పోరు అయితే ప్రతి రాజకీయ పార్టీలో కామన్గా జరుగుతుంది. కానీ అది అతిపెద్దగా జరిగితే మాత్రం అది ఆయా పార్టీలకి తీరని నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మేడారంలో 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత అభివృద్ధి పనులు, 2500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులను కూడా ప్రచురించారు. ఇక పచ్చని అరణ్యంలో ఆధ్యాత్మిక శోభాయాత్ర, మేడారానికి పోటెత్తిన జనం, గద్దెలపై కొలువు తీరిన సమ్మక్క, ముక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 90 లక్షలకు పైగా వనదేవతలను దర్శించుకున్నారు భక్తులను కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు అదేవిధంగా జీవీబీలలో ఉదయాన్నే చెత్త తరలిస్తున్న చేపట్టాలి, ఆక్రమణను తొలగించాలని ఆదేశం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పై అయితే తెలపడం అయితే జరిగింది. ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ సబరీష్ చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ అని కూడా ప్రచురించారు. ఇక సమ్మక్క తల్లి ఆగమనం అద్భుత ఘట్టం, జిల్లా ఎస్పీ AK 47తో 3 రౌండ్లు గాల్లోకి, AK 47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క అధికారికంగా స్వాగతం అయితే పలికారు. మరి వరాల తల్లి భక్తుల కొంగు బంగారంగా వనదేవత సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి మేడారానికి కుంకుమ భరణి సమ్మక్క ప్రతిరూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ AK 47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కను అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు. దీన్ని మనం అయితే అని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈ కక్ష సాధింపు చర్యలని కేసీఆర్ జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచెర్ల శ్రీనివాస్ అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల నిర్వహణ, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సి నారాయణ రెడ్డి, జిల్లాలో మరి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు మంచిగా జరగాలని చెప్పి జిల్లా అధికారి కోరటం అయితే జరిగింది. బార్ కౌన్సిల్ ఎన్నికల సంఘానికి సర్వం సిద్ధమైందని కూడా ప్రచురించారు. కేసీఆర్పై రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి మరి తుమ్మల వెంకటరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆయన కూడా మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక డబ్బు కోసమే తప్పుడు వార్తలు,
మనుషుల మనోభావాలు రకరకాలుగా ఉంటాయి. ఇక సినీ తారల అభిప్రాయాలు మరి సందర్భానుసారంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శలను స్వాగతిస్తామంటారు, మరికొందరు వదంతులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇంకొందరు సీరియస్గా రియాక్ట్ అవుతుంటారు. ఇందుకు తన కథానాయకులు అతీతంగా ఉన్నారు. అలాంటి నటి రష్మిక మందాన కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తర్వాత నుంచి వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తర్వాత ప్రేమ వ్యవహారంలో వైరల్ అయ్యారు. విషయం ఏంటంటే ఇవేవి భామ కెరీర్కు ఎఫెక్ట్ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ కూడా ఈమెకు ప్లస్ అయ్యాయని చెప్పాలి. అందుకే శాండిల్వుడ్, వైట్, టాలీవుడ్, కోలీవుడ్ నుండి బాలీవుడ్ను వరుస విజయాలను సాధిస్తూ నేషనల్ క్రష్గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో 2 చిత్రాలతో పాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్పై స్పందించిన రష్మిక మందాన అసత్య ప్రచారంపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడు ఒకేలా ఉంటానని నటి రష్మిక మందాన పేర్కొనడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మహాజన పత్రికలో ఏదైతే ప్రచురించారో చూసాం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారో చూద్దాం. ద్రవ్యోల్బణ అంచనాకు కొత్త లెక్కలు అని చెప్పి ప్రచురించారు. ఇక 6.8 to 7.2% వృద్ధి రేటు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి పెంపుపై దృష్టి పెట్టాలని, ధరల నుంచి సూచి మళ్లీ కాస్త పెరగవచ్చు, ఆర్థిక మూలాలు బలంగా ఉన్న అంతర్జాతీయ ప్రతికూలతతో ఇబ్బందులని చెప్పి మరి ప్రచురించారు. రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించట్లేదు, బలమైన స్థిరమైన కరెన్సీతో వికసిత భారత లక్ష్యాలను సాధించగలమని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే మరి ఫైనల్లో పెగులా స్విటోలియా ఓటమి, ఆస్ట్రేలియన్ ఓపెన్లో సబలెంకా వర్సెస్ రిబకేనా కూడా జరుగుతుంది అని కూడా ప్రచురించారు. ఇక బడా బెంగళూరు చెలరేగిన హార్విస్ మందాన యూపీపై విజయం సాధించారు ఉమెన్స్ ఐపీఎల్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కల్తీ కోసమే కుట్ర, నిబంధనలు సడలింపే అసలు కారణం కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజమిది. నిబంధనలు ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డైరీలు టెండర్లో పాల్గొనలేకపోయాయి. కనీసం చుక్క పాలు కూడా లేకుండా కొనుగోలు చేయని కంపెనీలు, ఈ రంగంలో అనుబంధం లేని కంపెనీలను టెండర్లో పాల్గొని వెసులుబాటు కల్పించారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారు. మరి కేజ్రీవాల్ సూత్రం వర్తించదా, పాలసీ మార్చడం వల్ల లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. నాటో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. కల్తీ నెయ్యికి మూలం పాలసీలలో చేసిన మార్పులే. టెండర్లు నిబంధనలు అర్హతలు ఫలించడం ఈ స్కామ్కు మూలం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నవారే సిబిఐ అరెస్టు చేసింది. కల్తీ